వేరే లెవెల్ అసలు. ఫ్యాన్స్ అనుకుంటారు కదా, ఫ్యాన్స్ మామూలుగా వచ్చేసి చెప్పేసి వీళ్ళే రివ్యూస్ చేస్తారు అనుకుంటారు, కానీ నేను కూడా ఒక ఫ్యాన్గా చెప్తున్నా, ఈ మూవీ అనేది ఫ్యామిలీ డ్రామా అన్న. కాకపోతే సుక్కు స్టైల్లో కొంచెం మొరతగా చెప్తాడు అంతే, గట్టిగా అసలు మామూలుగా మన ఎక్స్పెక్ట్ చేసిందే ఉండిద్ది అక్కడ. కాకపోతే మనం అలా తీసుకెళ్తే ఆ స్క్రీన్ ప్లే చాలా బాగుందన్న. ఫ్యాబ్ హైలైట్ ఎవరంటే సినిమాలో బన్నీ గారి గురించి చెప్పాల్సిన లేదు. బన్నీ ఆల్వేస్ 5 పైసలు గారు, ఆయన అసలుకి మన అసలు తగ్గేదే లేని డైలాగ్ వచ్చింది కదా, దానికి ఉండిద్ది అన్న గట్టిగా చాలా బాగుండిద్ది. అందరు జాతర జాతర అంటారు కానీ ప్రతి సీన్ కొంచెం చాలా బాగుండిద్ది అన్న. ఫ్యామిలీ పరంగా దృష్టిలో పెట్టింది ఎప్పుడు సుక్కు అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ కదా, చాలా బాగా తీసాడు. నా చేతిలో ఉన్నది ఒక కీప్యాడ్, మా అయితే ఒక ల్యాప్టాప్ అంతే తప్ప జెన్యున్ గా వచ్చి మూవీ చూడమను థియేటర్లో. ఒక ఇన్సిడెంట్ చెప్తాను, నేను చూసా సినిమా లాస్ట్ 15 మినిట్స్ ఉండేది అనమాట సీన్కి. మనం యూఎస్లో అలా చూస్తాం ప్రీమియర్స్లో, చప్పట్లు కొడితే మన వాళ్ళందరూ అనుకుంటారు, అరే ఏంట్రా బాబు అలా చంపినప్పుడు విజిల్ వేయాలి కానీ చప్పట్లు కొడతారు ఏంటంటారా. నేను ఈ సినిమాకి ఎక్స్పీరియన్స్ చేసా, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కాదు, మాస్ మేము జాతర చేసి మేము చప్పట్లు కొట్టాం సీన్కి. ఆయన ప్రతి మూమెంట్ ప్రతి పర్ఫార్మెన్స్ బాగున్నది. అల్లు అర్జున్ అయితే ఐకాన్ అని అంటున్నారు, ఐకాన్ కాదు వరల్డ్ ఐకాన్ అనుకుంటున్నాను నేనైతే. సూపర్గా ఉన్నది అల్లు అర్జున్ గారు కానీ, శ్రీలీల కానీ, పర్ఫార్మెన్స్ కానీ, డాన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా సూపర్గా నచ్చింది. పిల్లలు పెద్దలు ఫ్యామిలీ అందరూ ఎంటర్టైన్ గా చూడాల్సిన మూవీ అనుకుంటున్నాను నేనైతే. ఇది ఒక వర్గానికి కానీ ఒకరికి సంబంధించింది కాదు, ఎవరు ఆపిన ఆగేది కాదైతే నాకు తెలిసి. కొంతమంది హ్యాష్ లో పెడుతున్నారు బైకాట్ అని, అది అట్లాంటిది ఏం లేదు, దానికి మించి ఉంటది, ఇది వేరే లెవెల్ గా ఉంటది. లేదు బోర్ ఎట్లాంటిది ఏం లేదు, మూవీకి స్క్రీన్ ప్లే బాగుంది, మంచిగానే ఉందన్న మూవీ. బుర్రా పాడు మూవీ మాత్రం ట్రోల్ చేసాలకు ఒక్కడే చెప్తున్నా, మూవీ చూసిన తర్వాత ట్రోల్ చేయమని. ఎట్లుంది తెలుసా, ఒక్కొక్కటి బుర్రా పాడు, ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క స్టెప్పులు వేస్తుండు, ప్రతి ఒక్కటి బుర్రా పాడు అంటున్నాం. రికార్డు కొట్టేస్తుంది, 100% కొట్టేస్తుంది. బుర్రా పాడన్న గూస్ బంప్స్ అంటే బుర్రా పాడుంది మూవీ మాత్రం, అస్సలు తగ్గేదేలే. ప్రతి ఒక్క ఎమోషనల్ అన్న, ప్రతి ఒక్కటి హైలైట్, ఫస్ట్ నుండి ఎండ్ వరకు హైలైట్. జై బందే రప్ప అని చెప్పి డైలాగ్ ఉంటుంది చూడు, ఖతర్నాక్ ఉంటుంది, అట్లనే రప్ప నరికేస్తాడు. సినిమా బాగుంది, సూపర్. బుర్రపాడు ర్యాంపేజ్ చూడండి సూపర్. వైల్డ్ ఫైర్, వైల్డ్ 10 minutes ఫైట్, కెరీర్ బెస్ట్. సూపర్ ర్యాంప్. సినిమా ఆస్కార్కి వెళ్తే ఖచ్చితంగా మాటలు లేవు, అన్ని మొత్తం పక్కా. ఇంకొక నేషనల్ అవార్డ్ లోడింగ్ వెయిటింగ్.